తెల్లపాయలమ్మ, మారెమ్మ చాలా మహిమ గల దేవతలు. ఇక్కడ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా రక్షించేటువంటి తల్లులు వీళ్ళిద్దరూ. ఒక మహాభక్తుడు వారి యొక్క మాటల్లో వారి యొక్క అనుభవం మనం విందాం. చెప్పండి సార్. అది 2011లో మీకు ఎప్పుడు ఇచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకు వెళ్తూ ఉండేవాళ్ళం. 2011లో నేను హైదరాబాద్లో ఉన్నాను, మాదాపూర్ హైటెక్ సిటీ కాడ. అప్పుడు నాకు షుగర్ వల్ల రక్తనాళాలు గడ్డం కట్టేసి మోటార్ సైకిల్ నుంచి కింద పడిపోయాను. మోటార్ సైకిల్ మీద కింద పడిపోయారు, కానీ ఎవరు ఏం చేయలేదు. అప్పుడు వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వచ్చి, ఏంటి ఎవరు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. అరే ఈజీ గెస్ట్ హౌస్ 9 హోటల్స్ ఉంది నాకు అక్కడ మాదాపూర్లో. అన్ని నడిపా 9 హోటల్స్ నడిపారు. అంటే ఏ హోటల్స్ అంటే భోజన హోటల్ కాదు, అది టిఫిన్ కాదు, గెస్ట్ హౌస్. దాంట్లో ఉన్నవాడు భోజనం మనం పెట్టేవాడు. అదే 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళకి రూమ్ ఫ్రీ, భోజనం ఫ్రీ. చాలా సేవ, ప్రజాసేవ కూడా చేశారు మీరు. మానవ సేవ, మాధవ సేవ. అప్పుడు యాక్సిడెంట్ అయింది, మోటార్ సైకిల్ మీద పడిపోయారు. పడిపోతే దెబ్బ తగిలింది గట్టిగా. ఏంటి సంగతి అంటే, మీరు అపోలోకి తీసుకెళ్ళారు, లాభంలోకి తీసుకోమన్నారు. అలా కాదండి, డాక్టర్ గారు నాకు చెక్ చేసేవాడు. డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి లేదు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. దగ్గర షుగర్ అప్పటికే షుగర్ వచ్చి చాలా అయింది. 1983లో 82లో షుగర్ వచ్చింది నాకు. 42 సంవత్సరాలు అయింది షుగర్. షుగర్ ఉంది, ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ఇంకేం లాభం లేదండి, ఇంకా దేవుడి దయ అన్నారు. ఇక్కడ అమ్మవారికి పూజ చేశారు. అమ్మవారికి మొక్కుకున్నారు. తెల్లపాయలమ్మ, మారెమ్మలకి మొక్కుకుంటే ఆ అమ్మవారి దయ వల్ల మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ సక్సెస్ అయింది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన అది. అప్పటి నుంచి ఇక్కడే మా ఇల్లు పక్కనే మా నాన్నగారు ఒక అమ్మవారి గ్రహాలు దొరికితే తెల్ల చెట్టు దగ్గర దొరికినాయి అమ్మవారి గ్రహాలు. అమ్మవారి తెల్ల ఒక చేస్తే దాన్ని అమ్మవారికి ఆవిడతో పాటు మారమ్మని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. అప్పుడు ఒక పాకేసి పెట్టారు. అయితే తెల్ల చెట్ల మధ్యలో ఒక విగ్రహం దొరికితే తీసుకొచ్చి తెల్లపాయలమ్మని పేరు పెట్టి ఇక్కడ గుడి కట్టారు. అది మా ఊరికి చాలా ముఖ్యం. అయితే ఒక్కళ్ళే పెట్టకూడదంటే ఇప్పుడు మారెమ్మని కూడా తీసుకొచ్చి పెట్టారు. తెల్లపాయలమ్మ, మారెమ్మ, ఈ 2 గుళ్ళు. అయితే అప్పట్లో పాకేసి ఊళ్ళో పెడితే అలా కాదు, కొంచెం పెద్ద గుడి కట్టాలంటే ఇక్కడ ఇప్పుడు కట్టిన చోట ఒకప్పుడు పాకేసి పెట్టారు ఇక్కడ. తర్వాత నడపం శ్రీరాములు గారు అని ఇవరకు ప్రెసిడెంట్ చేశారు ఇక్కడ. ఆయన దాన్ని అంతా ఇటుకది తవ్వించేసి పెంకుటిది కట్టారు. తర్వాత 76, 77లో 78లో ఇలా గుడిలో చిన్న గుడి ఉంది పెంకుటిది, ఇలా కాకుండా స్లాబ్ పోద్దామని చెప్పి అన్నారు. ఏం చేయమంటారంటే మీరు సందాలు ఇప్పించండి అన్నారు. మా ఊర్లో ఉంటారు కదా, మా హైదరాబాద్లో తెలుపుడు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసి కొంచెం మించుగా 1 లక్ష రూపాయలు కొంచెం తక్కువగానే ఎక్కువగానే చేసాం. అయిపోయింది. ఆ డబ్బులతోటి ఇక్కడ ఆ పెంకిటి దాని మీద తీసేసి స్లాబ్ పోసారు. తర్వాత ఈయన గుడి కట్టించిన ఆయన అయ్యప్ప నాయుడు అని కామచెట్టి రంగారావు గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి. అతను వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం ఇచ్చే భగవంతుడి దేవాలు బాగున్నాడు. సంతోషం. దాంతో ఊళ్ళో పెట్టి మేము కడదాం అనుకుంటున్నాం, మీరంతా సహకరించమంటే ఒక్కడేంటి మేము అందరూ చేస్తారా సందాలంటే, సందాలు రాయడానికి ఎంతమంది వస్తారు, ఎంతమంది వేస్తారు, ఎంతమంది ఇస్తారు ఎక్కడ ఉండదు కదా. అలా కాదండి, భగవంతుడి దేవాలు నాకు ఉంది, ఖర్చు పెట్టేస్తాను నేను అన్నాడు. అప్పుడు మీటింగ్ పెట్టారు. సరే కట్టమన్నారు. అది కొంచెం ఈజీగా 2 కోట్ల దాకా అయింది. అమ్మవారి గుడి కట్టడానికి పెయింట్ చేయడానికి. అప్పుడు మళ్ళీ ఇంకా ఎవరందరూ మీలాంటి వాళ్ళు అందరూ వస్తేనే మీరు పెడితే అమ్మవారు పెట్టి బాగుంది, మీరు చేయదలుచుకుంటే గుడికి మాత్రం నేనే చేస్తున్నాను, అమ్మవారికి బంగారం కొనివ్వండి అన్నారు. ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళు కూడా బాగానే ఇచ్చారు. ఎంత ఇచ్చేది జరిగింది, చక్కగా జరిగింది. ఇది 2 కోట్లు వారే ఖర్చు పెట్టారు. ఎవరండి వారి పేరేంటి? కామచెట్టి అయ్యప్ప నాయుడు తండ్రి కామచెట్టి రంగారావు గారు. కామచెట్టి రంగారావు గారి కుమారులు. కుమారులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు. కామచెట్టి
అంతే రంగారావు ఇంకొక అతని పేరు ఏదో నాకు చాలా చూద్దాం. నేను కూడా హైదరాబాద్లో ఉంటున్నాను ఇక్కడ ఉండి ఇప్పుడు ఈ మధ్య కరోనాకు వచ్చాను ఇక్కడ ఉంటున్నాను. అలాగే సార్. అంచేత మీది ఈ గ్రామమే కదండి? ఈ పక్క మామగారు ఒక 20 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేసి లాస్ట్ పోయిన తర్వాత ఆస్తి అంతా అయిపోయాక బతకడం కోసం 76 మే 18 హైదరాబాద్ బతకడానికి వెళ్ళాను. 76లో వెళ్ళారు హైదరాబాద్. సికింద్రాబాద్ స్టేషన్లో దిగేటప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ రూపాయి. అబ్బా. దాంతో అలాగే ఏం చేశారండి అక్కడ? ఫస్ట్ వైర్ కుర్చీలు వెళ్ళాను, కుర్చీలు చేశాను, అలమారాలు చేశాను, టౌన్లు చేశాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్, సిండికేట్ బ్యాంక్ కాంట్రాక్ట్, రాష్ట్రం అంతా అన్ని బ్రాంచీలు తిరిగేసాను. ఇంకా అయిపోయాక లాస్ట్లో మన కరోనా వచ్చినప్పుడు ఇలా వచ్చి రమ్మంటే వచ్చి బాగుంది. సరే అండి, చాలా సంతోషం అండి. ఏ ఊరి మీద? మాది మచిలీపట్నం దగ్గర పెడనండి. పెడం మా బందర్లో చదువుకున్నాను. మీ పెడంలో 1970 మా పురాణామృతం ఛానల్ అండి అది. నేను అందులో కొట్టిస్తాను మీకు. ప్రెసిడెంట్ చేసి అంతా చేస్తాను. 75లో ఆయన మళ్ళీ తాళపాల మీద చచ్చిపోయాడు. మళ్ళీ 75లో చచ్చిపోతే 76 మే 18 బతకడం కోసమే హైదరాబాద్ వెళ్ళాను. అక్కడి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ అన్నీ చేసుకుని కాంట్రాక్ట్లు తీసుకుంటూ చదువు లేదు కదా. ఏడో తరగతి మచిలీపట్నం నోబుల్ హై స్కూల్. నేను 10th క్లాస్ చదివాను అంతే. కానీ భగవద్గీతలో శ్లోకాలన్నీ సంస్కృతం అర్థాలు అన్నీ చెప్తాను. పోయిన సంవత్సరం కాక అంత ముందు సంవత్సరం మన అమ్మవారి ఉత్సవాల్లో చెప్పానండి భగవద్గీత. 3 రోజులు ఇచ్చారు. డౌన్లోగా పెద్ద స్టేజ్ చేసి అమ్మవారి ఉత్సవాలు చేస్తారు కదా. ఆ స్టేజ్ కట్టింది మందే. మా అబ్బాయి కొన్నాడు. మీ అబ్బాయి అక్కడే చెప్పానండి భగవద్గీత 3 రోజులు చెప్పాను. భగవంతుడి దయతో కలిసాం. భగవంతుడి అమ్మవారికి రాసి పెట్టింది కాబట్టి మళ్ళీ వచ్చారు, మాకు సంతోషంగా. అయ్యో బాబు, మేము వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తాం. ఇది కొట్టిస్తాను ఉండండి. తెల్లపూడి అమ్మవారు మారెమ్మల దేవాలయము. ఆ ప్రక్కనే ఉన్నటువంటి కోనేరు చూడండి ఎంత అందంగా ఉన్నదో. కలువ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను తీనా చూడండి. మంచినీళ్ళ చెరువు, అద్భుతమైనటువంటి చెరువు. మధ్యలో శ్రీకృష్ణ భగవానుని యొక్క విగ్రహం కూడా ఉన్నది. ఇక్కడ చూడండి కలువ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. తామరాకులు, తామరాకు మీద నీటి బిందువులాగా మనం బ్రతకాలి అని ఈ తామరాకులను చూసి మనం నేర్చుకోవాలి. తామరాకుల మీద ఉన్నటువంటి నీటి బిందువులు చూడండి ముత్యాలలాగా ఉంటాయి. అలాగే మనం తామరాకు మీద నీటి బిందువులాగా ఈ జగత్తుని చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రపంచంలోని విషయాలన్నింటినీ కూడా మనం పట్టించుకుంటే ప్రపంచ విషయాల్లో మునిగిపోతాం. అందుచేత తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. చూడండి చెరువు ఎంత అందంగా ఉన్నదో. ప్రక్కనే తెల్లపాయలమ్మ గుడి ఉంది. రండి వెళదాం. ఇది తెల్లపాయలమ్మ. ఇందాక చెప్పారు తెల్ల చెట్ల మధ్యలో జరిగినటువంటి విగ్రహాలు. అవి తీసుకొచ్చి ఇక్కడ ముందు పాక వేశారు. ఒక అమ్మవారు కాదు 2 అమ్మవార్లు ఉండాలని పెద్దలు చెప్పడంతో తెల్లపాయలమ్మ, మారెమ్మ 2 విగ్రహాలను ఇక్కడ గుడి కట్టించారండి. ఈ గుడి కట్టడానికి సుమారు 2 కోట్లు ఖర్చు అయింది. ఒకే భక్తుడు ఈ గుడి కట్టించడం అనేటువంటిది విశేషం.
చూడండి, శ్రీ 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 తెల్లపాయలమ్మ మారెమ్మల దేవాలయ నిర్మాణం దాతలు కామిశెట్టి రంగారావు గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి వారు నిర్మించారండి. ఇది లోనికి వెళదాం రండి. చాలా అద్భుతంగా ఉంది ఈ నిర్మాణ శైలి. చూడండి, కొంతమంది భటులు, రాక్షస భటులు ఈ దేవాలయ మండపాన్ని మోస్తున్నట్టుగా చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంది. పైన అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. కామిశెట్టి రంగారావు గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి వారు నిర్మించారు ఈ దేవాలయాన్ని. పోతురాజు విగ్రహం చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారో, చాలా అద్భుతంగా ఉంది. గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం. 3 గుణాలు వదిలిపెట్టేయడానికి ఒకే ప్రదక్షిణ చేద్దాం. చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో దేవాలయాన్ని. ప్రక్కనే మంచినీళ్ళ చెరువు ఉన్నదండి. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మారెమ్మ తల్లి అయి నమ. ఓం తెల్లపాయలమ్మాయ నమ. ఓం తెల్లపాయలమ్మాయ నమ. తెల్లపాయలమ్మ మహత్యం. ఓం తెల్లపాయలమ్మ. ఓం నమో నమ. ఓం తెల్లపాయలమ్మ నమో నమ. ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. చూడండి, ఆలయంలోకి వెళదాం రండి. అమ్మవారి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంది. ఆలయం పైన కూడా చాలా అద్భుతంగా ఉంది. పైన 12 రాసులను చిత్రీకరించారు. మీన మేషాలు, లక్ష్మీదేవి విగ్రహం, లోపల ఉన్నటువంటిది తెల్లపాయలమ్మ. ఓం తెల్లపాయలమ్మాయ నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హర హర మహాదేవ శంభో శంకర. నమః శివాయ. విఘ్నేశ్వర స్వామి అయి నమః. విఘ్నాధిపతి అయి నమః. వక్రతుండాయ నమః. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇక్కడ మారెమ్మ గారి విగ్రహం ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది. రండి చూద్దాం. మారెమ్మ గారి విగ్రహం అండి, చూద్దాం. మారెమ్మ తల్లి విగ్రహం చూడండి. ప్రశాంతమైనటువంటి వదనంతో ఈ లోకాలన్నింటినీ రక్షించేటువంటి తల్లి మారెమ్మ తల్లి. కింద రాక్షసుడిని సంహరించినటువంటి దృశ్యం. దుష్ట శిక్షణ, శిష్టు రక్షణ ఈ తల్లుల యొక్క విశేషం. పార్వతీదేవి అంశ. దుర్మార్గులను శిక్షించడానికి చిహ్నంగా ఈ క్రింద ఉన్నటువంటి రాక్షసుణ్ణి తొక్కడం అలా పెడతారు అమ్మవార్ల విగ్రహానికి.
దుర్మార్గులను శిక్షించడానికి, భక్తులను రక్షించడానికి ఈ పార్వతీమాత ఈ లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉన్నదో విగ్రహం. ప్రశాంతమైన వదనంతో మారెమ్మ తల్లి లోకాలను రక్షిస్తూ ఉంటుంది. ఈ దేవాలయానికి వచ్చినటువంటి వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇదండి తెల్లపాయలమ్మ మారెమ్మల ఆలయం విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా అమ్మవారి విగ్రహాన్ని చూసి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి తెల్లపాయలమ్మ మారెమ్మల ఆశీస్సులు మనందరికీ అందుగాక. ఈ ప్రక్కనే ఉన్నది ఇంకొక కోవెల. వినాయకుడి ఆలయం. ఓం విఘ్నేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం నమో అంజలీపుత్ర నమో వాయుపుత్ర నమో నమః. జై వీరాంజనేయ. ఇది తెల్లపూడిలో ఉన్నటువంటి ఉపాలయం అండి. ఆ కోనేరు ప్రక్కనే ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి ఆలయం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.